कहीं आप भी इंपोर्टेड ड्राई फ्रूट्स और स्पाइसेस के नाम पर डुप्लीकेट चीज तो नहीं खा रहे हैं? कई बरसों से शहर हैदराबाद की आवाम का भरोसा सफा ड्राई फ्रूट्स एंड स्पाइसेस। अस्सलाम वालेकुम नाज़रीन, चलते हैं आज के अहम खबरों पर। इस खबर को पेश करता है इंस्पायर एजुकेशनल एकेडमी। कंप्लीट करिए अपना एसएससी या इंटरमीडिएट सिर्फ 5 महीने में। 31 अक्टूबर है एडमिशन की आखिरी तारीख। स्क्रीन पे दिए गए नंबर पर राब्ता करिए। अब आइए बढ़ते हैं आज की खबर की ओर। कभी कभी ऐसा महसूस हो रहा है कि हमारे मुसलमान कागज के शेर हो गए हैं, क्योंकि इससे पहले जो है मुसलमान माने शेर का खिताब दिया जाता था। लोग नाम से ही डरते थे, लेकिन पता नहीं दिन ब दिन हमारी कौम इतना कमजोर क्यों होते जा रही है, इतनी मजलूम क्यों होते जा रही है। क्योंकि कागज नगर टाउन कुमरान भीम आसिफाबाद डिस्ट्रिक्ट में शहर का माहौल खराब करने की कोशिश की जा रही है। साइकिल पर डब्बा रोटी यानी ब्रेड बेचने वाले 84 साला ज़ईफ शख्स पर कुछ सरपसंद अनासिर ने रोक कर उन पर किया है हमला। एक ज़ईफ आदमी पर अपनी बहादुरी दिखाते नजर आए ये बुज़दिल। ऐसे बुज़दिलों के ऊपर जो है टेररिस्ट एक्ट जैसे एक्ट लगाकर इनको जेल भेजना चाहिए, क्योंकि दिन ब दिन जो है इस तरह के वारदात होते जा रहे हैं। तेलंगाना का माहौल जो है पुरअमन माहौल था, लेकिन इसको भी खराब करने की कोशिश की जा रही है कागज नगर में। इससे ये दूसरा वाकया पेश आया है। तो आइए, ज़ईफ शख्स पर हमला हुआ है। ज़ईफ शख्स जो है पुलिस के सामने अपनी कंप्लेंट लिखाते हुए नजर आ रहे हैं, वो आप देख सकते हैं। హ్యాండిల్ పట్టి గుంజి పడేసి ఎంతమంది ఉండాలి? ముగ్గురు వయసు ఎంత ఉంటుంది వాళ్ళది? మంచిగా ఇట్లా ఈ వయసు ఉంటుంది. నాకు చీకట్లా ఏం కనబడలేదు. ఎంత ఏ టైంకి వెళ్ళారు మీరు? నేను అక్కడ నాకు ఎప్పుడు అయిందో అప్పుడు 4:40 అయింది. అప్పుడు 4:40 అయితే ఇట్లా పట్టి గుంజారు. గుంజి పడిపోయినా. పడిపోతే బస్ వీటి మీద కొట్టుడు మీద కొట్టినాక నేను గిట్లా తలకాయ చెప్పిన. తలకాయ మీద కొట్టాడు. తలకాయ మీద కొట్టి ఈడ కొట్టాడు. కొట్టినాక కొద్దిసేపు ఇట్లా నువ్వు ఒరుగుతే కొడతా, చంపే పడతా, పారిపో, నువ్వు ఇక్కడ ఉండద్దు అని వరకు నేను సైకిల్ పట్టుకొని మెల్లగా అంటే వాళ్ళ బండి మీద ఉండనా? ఎట్లా? ముగ్గురు ఒకటే బండి మీద. ముగ్గురు ఒకటే బండి ముగ్గురు ఒక బండి మీద కూర్చుని చక్కగా చక్కగా పట్టు పెద్దగా. అంటే మీరు వచ్చే క్రమంలో వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఆగి ఉన్నారు. ముగ్గురు అంటే ఎట్లున్నాయి వాళ్ళ ఫేస్లు? చీకట్ల నేను చూడలేదు. బండి ఎట్లాంటిది? బండి ఏం చూడలేదు. బండి నల్లపే ఉన్నది, కానీ దాని నెంబర్ నేను ఏం చూడలేదు. నెంబర్ కాకపోయినా పల్సర్ అట్లా ఒక బండి మీద పోయినంట సార్. ఒక బండి మీద ముగ్గురు పోయారు. ఇంతకుముందు ఎప్పుడన్నా వాళ్ళని చూడలే వాళ్ళు? నేను 30 సంవత్సరాలతో దారితో పోతున్నా. అదే రాత్రికి మరి కానిస్టేబుల్ కూడా ఏం తాత నువ్వు గింత వయసులో గింత అంగిపోతున్నావు అని కానిస్టేబుల్ కూడా నాకు చెప్తారు. జాగ్రత్త పో అని చెప్తారు. కానీ ఏం చేయాలి, నేను కడుపు గురించి పోతున్నా అని చెప్తాను. కానీ జాగ్రత్త పో కానిస్టేబుల్ కూడా అంటారు సార్. చెక్ పోస్ట్ కాడ ఉంటారు. ఏం మాట్లాడారు అసలు వాళ్ళు? మాట ఏం మాట్లాడలేదు. అంటే తెలుగులో మాట్లాడారు? హిందీలో పట్టి గుంజి పడి కాజారా మాకి ఎవడా అన్నారు. ముస్లింసేనా వాళ్ళు? లేదు, తెలుగులే. అయితే పట్టి గుంజారు. కాజారా మాకి ఎవడా అన్నారు. అంటే నేను పడినాక ఈ కొట్టుడు మొదలు చేశాను. నేను లేచి నిలబడేందుకు తలకాయ మీద కొట్టారు. ఈ మీద కూర్చున్నప్పుడే కొట్టారు. ఇక తలకాయ మీద కొట్టి నేను గిట్లా తయారు చెప్ప మీద కొట్టారు. ఇక్కడ కొట్టినాక నువ్వు పారిపో, ఇక్కడ ఉండద్దు, పారిపో, ఉంటే చంపుతావా అన్నారు. అంటే నేను మెల్ల సైకిల్ పట్టుకొని వెళ్ళిపోయాను. వాళ్ళు ముగ్గురు ఒక బండిలో కూర్చున్నారు, వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళు అంటే పోలీస్ స్టేషన్ కండిషన్ చూడండి సార్. నేను నిలబడలేదు. కండిషన్ చూడండి సార్. నడవలేదు. మీరు ఇట్లానే ఉంటారు. సైకిల్ నడుపుతున్నా ఇట్లానే పోతారు సార్. ఈ డబల్ రోటీ అమ్మడానికి ఢిల్లీ పోతారు. సైకిల్ దీని మీదే పోతారు. బ్రెడ్ ఉంటుంది కదా సార్, బ్రెడ్ ఆ ఊర్లో తీసుకుంటారే మంచిగా చేస్తుంది. ఇక్కడ ఏజెంట్ ఉన్నాడు, ఆయన ఇస్తాడు. మీరు ఇటు నుండి ఎట్లా తీసుకెళ్తారు? మార్కెట్ నుంచి తీసుకొని మార్కెట్లో
గోదాం ఉంది, గోదాం తీసుకొని గిట్ల పోతాం. పెద్ద సాయంత్రమే తెచ్చుకుంటాడు, సాయంత్రం పొద్దుగాల పోతాడు. ఇటు అమ్మడానికి పోతారు. అంతా అంటుపోతాను. డైలీ పోతారన్న, డైలీ రొటీన్ ఉంది ఇదండి, బిజినెస్ చేస్తారు. అందరు పరిచయం అన్నట్టు ఇతను పోలీసు వాళ్ళు కూడా, రూరల్ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు కదా మీది, వాళ్ళు కూడా ఇద్దరు పరిచయం. ఇంత చీకట్లా నువ్వు ఎందుకు పోతున్నావు అంటే ఏం చేయాలి, ఇది అమ్ముకొని బయట అంటే కొద్దిగా జాగ్రత్త పో అని కానిస్టేబుల్ కూడా వచ్చేసారు. ముగ్గురు ఇంకేం మాట్లాడింది? ఏం లేదు, ఏం మాట్లాడేది, వాళ్ళు కూడా మాట్లాడుకోలేదు, వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. బస్ నాకే కొట్టి నాకు ఏం చెప్పినంటే బాగా నాకే आवड़े तेरी माँ की चूत, तेरी जोर की चूत, या है तो खत्म करते हो तू, बस इतना ही बात करे वो लोग, उससे ज्यादा बात नहीं करे. టార్గెట్ బట్ అక్కడనే ఉన్నారు ముగ్గురు. మీరు వచ్చేసరికి క్యాజువల్గా ఉన్నారు, ఆడ నిలబడి ఉన్నారు. What kind of humanity they are showing, sir? Actually, see the condition of this man. He is above 84 years age, and harassing and attacking and abusing him. The person, his age is more than 84 years. And what kind of mentality these people are having, sir? Actually, అసలు ఆడ ఎందుకున్నారు? కంప్లీట్లీ టార్గెటెడ్ అటాక్ సార్ అది. ఎందుకంటే మనిషి పోతాడు వస్తాడు అన్ని తెలుసు ఆయన వాళ్ళకు. యాక్చువల్లీ అంటే తాత ఇప్పుడు మీకు ఆపాలని ఆపిర్రా లేకపోతే క్యాజువల్? నేను పోతున్నా చక్కగా సైకిల్ గుంజారు, కాదారా మాకే అవడానికి సైకిల్ గుంజి కొట్టుడే మొదలు చేశారు. కొట్టినాక నేను గిట్లా తలకాయ లేపే వరకు తలకాయ మీద కొట్టారు, తలకాయ మీద లేపి చెప్ప మీద కొట్టారు. వాళ్ళ పర్సనాలిటీ బక్కగా ఏం చూడలేదు, నాకు కళ్ళే చూడలేదు. ఆ బండి ఎసుంటుంది, చీకటి ఉంటుంది అక్కడ, బండి ఎసుంటుంది, అది కూడా నాకు తెలియదు. 4:40 అరౌండ్ టైం. మరి అక్కడ నుంచి నేను పెద్ద బీచ్ జెండాలు ఉంది కదా, ఆ జెండాల కాడపోయి కూర్చుంటే కొద్దిగా మోసాలు తీసుకొని టైం చూసిన కరెక్ట్ 5 అవుతుంది. అక్కడ జెండాల కాడ 5 అయింది, 20 నిమిషాలతో నాకు. మీరు మళ్ళీ ముందుకే పోయారు? అటే జెండాలంటే పెద్ద బ్రిడ్జ్ ముందు ఆడ కూర్చుంటే కొద్దిగా మొసలు తీసుకొని టైం చూసిన, టైం చూస్తే కరెక్ట్ 5. ఇక్కడ నుంచి నేను నాకు కొట్టారు కదా, అక్కడ నుంచి 20 నిమిషాలతో నాకు మెల్లమెల్ల నడుస్తుంది కదా. మీరు మెల్లగా ఆ చడవంతా మెల్లగా నడిచేది, సైకిల్తో నడవలేదు, సైకిల్ పట్టుకొని పోకట్లేదు నాకు. ఒకటే లీడ్ సార్, ఒక బండి మీద ముగ్గురు ఉండే కదా, బండి మీద ముగ్గురు ఉన్నారు. ఆ టైమింగ్ చూడండి ఎట్లా ఉన్నారు, ఎత్తు మంచిగానే ఉన్నారు, మంచిగా ఎత్తు ఉన్నారు, ఇంత ఎత్తున్నారు, ఇంత ఎత్తున్నారు. లావు అట్లా ఏం అంటే లావు అంటే कपड़े कौन से रंग के पहन के थे? इतना तो दिखा था। कपड़े कौन से रंग के पहन के? इसके सर कैसे जी? सेम ऐसी బట్టలు కూడా నాకు ఏం అర్థం కాలేదు సార్. చీకటి లోపే అన్నట్టు ఈ పర్సనాలిటీ అంటే. बेस्ट क्वालिटी इंपोर्टेड ड्राई फ्रूट्स और स्पाइसेस आपके घर तक पहुंचाने की जिम्मेदारी हमारी। नंबर 1 क्वालिटी के प्रोडक्ट्स इस्तेमाल करिए, तभी तो आपके खानों में बरकरार रहेगा हैदराबाद का निजामी जायका। हैदराबाद के तारीखी चार मीनार के शाहगंज में मौजूद सफा ड्राई फ्रूट्स एंड स्पाइसेस अब ऑल ओवर इंडिया दे रहा है होम डिलीवरी अपने कस्टमर्स को। तो स्क्रीन पर दिए गए नंबर्स पर तुरंत ही कांटेक्ट करें या विजिट करें हमारी वेबसाइट safadryfruitsandspices.com ताकि आपके घर तक पहुंच सके असली ड्राई फ्रूट्स और स्पाइसेस।